నమస్కారం. జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో ఆకాశవాణి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి రమాకాంత్ దేశపాండే అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక. రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాలో జమ అవుతుండటంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఊరూరా రైతులు ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. జిల్లాలోని 17 రైతు వేదికల్లో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. తాంసీ మండలం బండల్ నాగపూర్ రైతు వేదికలో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. తొలి విడతలో జిల్లాలోని 18,821 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఒకరోజు కార్యశాల నిర్వహించి ఉమ్మడి ఆదిలాబాద్ రైతులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. జిల్లాలో ప్రకృతి విపత్తు సంభవిస్తే సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల కోసం ఎదురు చూడకుండా జిల్లా పోలీసు శాఖ జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేసింది. భారీ వర్షాలు, వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాల గ్రామాల్లో వాగులు పొంగి ప్రవహిస్తాయి. ఇలాంటి సమయాల్లో ప్రాణ నష్టం సంభవించకుండా డీడీఆర్ఎఫ్ దళం సహాయం అందిస్తుంది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో 19 మంది కానిస్టేబుళ్లతో దళాన్ని ఏర్పాటు చేసి హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గౌస్ ఆలం తెలిపారు. వానాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు కావస్తున్నది. జిల్లాలో పత్తి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న తదితర పంటలు 5,80,000 ఎకరాల్లో సాగయ్యాయి. కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సగటు వర్షపాతం 408.3 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 359.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 13% లోటు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించేలా అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు కల్పించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో మహిళలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా కృషి చేస్తున్నారు. అంగన్వాడీల్లో చిన్నారులకు చదువుతో పాటు అందించే సౌకర్యాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్ ఆసుపత్రిలో పాథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వైద్యుడు ఓరుగంటి అరుణ్ కుమార్ కు ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. వైద్య విద్యలో అరుణ్ కుమార్ చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 126 నామినేషన్లు రాగా అరుణ్ కుమార్ కు ఈ అవార్డు దక్కింది. అరుణ్ కుమార్ ను రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, రిమ్స్ వైద్యులు అభినందించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఔత్సాహికులు వివిధ వినూత్న ఆవిష్కరణల్లో తమ ప్రతిభ చాటేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఔత్సాహికులు తమ ఆవిష్కరణల పూర్తి వివరాలు ఆగస్టు 5వ తేదీలోగా పంపించాలని తెలిపారు. ఏ సమస్యపై ఔత్సాహికులు పరిష్కారం కనుగొన్నారో వాటి పూర్తి వివరాలు 100 పదాల్లో రాసి మొబైల్ నెంబర్ 9100678543కు పంపించాలని తెలిపారు. నంబర్ మరొకసారి 9100678543. పాఠశాల, ఇంటర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు నూతన ఆవిష్కరణలు రూపొందించేలా చూడాలన్నారు. ఉత్తమ సేవలందించిన జిల్లాలోని బజార్ హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 102 అంబులెన్స్ పైలట్ కాంబ్లె మహేష్ కు ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సంస్థ అందించే స్టార్ పైలట్ అవార్డును 102 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అందజేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. జడ్పీకి జిల్లా కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ ఎంపీపీలు, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను కలెక్టర్ నియమించారు.